హాయ్ హలో అందరికి నమస్తే. రాష్ట్రంలో ఏం పోయే కాలం వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయినా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా మరి జగన్ గారిని నోటికి ఎంత వస్తే అంత తిట్టండి, ఆ తిట్టిన తర్వాత ఏదైనా జరిగితే మేము చూసుకుంటామనేటువంటి ధైర్యం మరి ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇవ్వడం వల్లే మరి ఈ రకంగా వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఎగ్జాంపుల్ కిరణ్ చేబ్రోల్ని తీసుకోండి. జగన్ గారి గురించి, భారతి గారి గురించి ఎంత నీచాతి నీచంగా, జుగుస్తాకరంగా, మనం చెప్పలేనటువంటి మళ్ళీ మాట్లాడినటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి కిరణ్ చేబ్రోల్. ఆ మాటలకు సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి క్రమంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం, అరెస్ట్ చేస్తూ ఉన్నాం అని చెప్పారు. సో కిరణ్ చేబ్రోల్ కూడా తప్పైంది, నేను క్షమించండి అమ్మ, అనుకోకుండా మాట్లాడాను అని చెప్పాడు. అది అనుకోకుండా వచ్చినటువంటి మాటల. దీనికంటే ముందు ఉన్నటువంటి వీడియోలు, కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. ఇదే జగన్ గారి గురించి, భారతి గారి గురించి, వీళ్ళ ఫ్యామిలీ గురించి, ఇతర వైసీపీ పార్టీ మహిళా నాయకురాల గురించి నీచాతి నీచంగా, దారుణాతి దారుణంగా, కంచం మంచం బెడ్ అని చెప్పి వేరేవారితో లింకు పెడుతూ మాట్లాడినటువంటి పరిస్థితి. సో మరి వాటిని ప్రోత్సహిస్తున్నది ఎవరు? మీరు ఏదైనా తిట్టండి, మేము ఉన్నామనేటువంటి వాళ్ళు ప్రోత్సహించడం వల్లే కదా వీళ్ళంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. సరే, ఇప్పుడంటే అధికారంలో ఉన్నారు, మాట్లాడారు. అధికారంలో లేనప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డిని ఇంతే దారుణంగా తిట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ యాదవ్ ఏదో ఒక పేరు సోషల్ మీడియా వేదికగా పెద్దగా వినిపిస్తూ ఉంది. ఆ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు 2 దెబ్బలేసి ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదు, ఇది మొదటి తప్పుగా భావిస్తున్నామని చెప్పి వాడిని పంపిస్తే ఆ కొట్టినటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి లోకేష్ సీరియస్ అయ్యాడంట. ఎందుకు సీరియస్ అయ్యారనే దాని గురించి వీళ్ళు ఏమంటారంటే, ఎవరైతే వైసీపీ పార్టీ నాయకులు ఆ వ్యక్తిని మందలించారో ఆ వ్యక్తి కుమారుడికి చంద్రబాబు అని పేరు పెట్టుకోవడం వల్లే వీళ్ళు దాడి చేశారు, కొట్టారు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు సంగతి ఏంటంటే మీకు వీడియోలో వినిపిస్తాను, ఒకసారి వినండి. హలో అండి, నా పేరు లక్ష్మణ్ యాదవ్ అండి. మొన్న మే నెలలో లెగ్గింపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమ్మారి గారు అంటే పోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అదే జగన్ గారు సీఎం అయిన తర్వాత 3000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చిన రాని 3000 పెన్షన్ లైన్ 250 రూపాయలు పెంచినావు పెన్షన్. అసలు మనిషివా పశువు అని నాకు అర్థం అవట్లేదు. జిల్లాకు వైన్ షాప్ అంటున్నావు, 5వ తరగతి స్కూల్ పిల్లలకి 15,000 అంటున్నావు, 8వ తరగతి 5 దాడితే 18,000 అంటున్నావు. 85,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఎట్లా నీకు పిచ్చుకోకం కలిసిందే రా. పాదయాత్ర తిన్నప్పుడు రోడ్లన్నీ తిరిగే కదా నడుచుకుంటా, పిచ్చుకోకం కలిసిందే నిన్ను. అలాగో వస్తావర్రా, నాకు అర్థం కాదు. నువ్వా రాష్ట్రాన్ని 151 మంది ఉన్నా సరే ఎంట్రు కూడా పీకలేరు మీరు. ఇక వెంట్రుక ఇది కూడా పీకలేరు. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గాని అని నీకు సవాల్ చేస్తూ ఉన్నాను నేను. ఇదే 6వ నెల, సారీ ఇప్పుడు మొన్న 5వ నెల కదా నువ్వు గెలిచావు. వచ్చి సంవత్సరం 5వ నెలల వరకు నువ్వు ఇదే కంటిన్యూ చేసుకెళ్ళి ప్రజలను నేను పక్క మొన్న మీసం గీయించుకున్నాను, మళ్ళీ ఇంకోసారి కూడా గీయించుకుంటాను, అరగుండు గీయించుకుంటాను. ఓకేనా? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆడెవడండి? అనిల్ కుమార్ యాదవ్. రాడి మినిస్టర్ కింద ఆ పేసి ఎగరేస్తుందానికి. ఇక్కడి నుంచి ఏరియా మొత్తం ఖాళీ. ఆడు కర్మగారి ఆంధ్రప్రదేశ్ దరిద్రం దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు తప్ప, మినిస్టర్ అయ్యాడు తప్ప, ఆడెవడ మా కొల్లవాడు కదా. ఆ గొర్రెలు కాసుకోలేడు, కేడ దిక్కులేదు అడిగి, గొర్రెలే కాసుకోలేడు. అనిల్ కుమార్ యాదవ్ అట. నిన్నే కబర్దార్, ప్రజలు నిన్ను షడికే. ఓకే, మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. జై చంద్రబాబు, జై జన్మభూమి, జై ఆంధ్రప్రదేశ్, జై చంద్రబాబు. పశ్చాత్తాపం లేదా నీరా? పశ్చాత్తాపం చేసేట్టు ఇందులో కనబడలేదు. పశ్చాత్తాపంలో కనబడలేదు. నువ్వు ఫస్ట్ ఎలా మాట్లాడుతున్నావు? అలాగే మాట్లాడుతున్నారా? మామూలు మాట్లాడు. మామూలు మాట్లాడు. చెప్పి సార్
పశ్చాత్తాపంతో మాట్లాడు. పశ్చాత్తాపంతో మాట్లాడు. మోకాలెట్టి ఇంకో ఏడుతూ అందరిని పొలం చెప్పచ్చు. గణేష్ గారికి, కొడల్లాని గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి క్షమాపణ కోరుతున్నాను సార్. తప్పు అయిపోయింది సార్. బలబాబురావు గారికి తప్పు అయిపోయింది సార్. క్షమాపణ కోరుతున్నాను సార్. ఈ తప్పు క్షమించండి సార్. నువ్వు ఇంకోటి ఉండరా, నువ్వు రేపు కూడా ఊర్లోకి వెళ్ళి ఏదైనా విషయం కానీ చేసావంటే మాత్రం ఇంకా సీరియస్ చేసిన చాలా ఎదవ తప్పు. నీకు ఈ తప్పులతో వదిలేనుకోవాలి, అయితే శాలరీ తీసేస్తారు. ఇగో ఈ విషయం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే జగన్ గారు అనాలా నేను అని చెప్పి ఆ వర్డ్ కూడా అనట్లే. బూతులు కొన్ని, ఆ బూతులు మనం వినలేము, అది మ్యూట్లో పెట్టారు వినలేక. సో అంత దారుణంగా మాట్లాడితే వాడు దొరికినప్పుడు ఈ రకంగా మాట్లాడవచ్చా అని చెప్పి సారీ చెప్పించారు వాడి చేత. ఇది రీజన్ అక్కడ. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి పేరు తన కొడుకుకు పెట్టుకున్నటువంటి క్రమంలో వైసీపీ పార్టీ నాయకులు తట్టుకోలేక కొట్టారని చెప్పి అందుకే కేసు పెడుతున్నామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎంత విచిత్రమో చూడండి ఇక్కడ. అప్పుడెప్పుడో గతంలో వైసీపీ పార్టీ నాయకులు ఏదో అన్నారు, ఇప్పుడు కేసులు పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కిరణ్ చేబ్రోల్ మేము సస్పెండ్ చేసాం, అరెస్ట్ చేసామన్నారు, బెయిల్ వచ్చింది. మరి వైసీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఎవరైనా కామన్ మ్యాన్స్ కానీ ప్రభుత్వానికి ఎగనెస్ట్గా అంటే ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితేనే మరి అరెస్ట్ చేసి జైల్లో పెడితే బెయిల్ రాకుండా ఇప్పటికీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి నా మధ్య రాప్తాడు నియోజకవర్గం ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి మరి జగన్ గారికి సంబంధించి బూతులు వీడే విధంగా మాట్లాడాడో ఆ వ్యక్తి కూడా అదే రకంగా మాట్లాడితే ఏమైంది, ఒక వైసీపీ అభిమానికి కోపం వచ్చింది, కంట్రోల్ తప్పిపోయి బీర్ బాటిల్ తీసుకొని దాడి చేశారు. సో ఈ దాడి జరగడానికి కారణం ఏంటి? ఆ వ్యక్తి మాట్లాడకుండా ఉంటే ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి దాడి చేయడు కదా. ఈ వ్యక్తి ఈరోజు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వెంకటేశ్వర్ల లక్ష్మీనారాయణ యాదవ్ ఎవరో మరి జగన్ గారిని ఆ రకంగా బూతులు తిట్టకుండా ఉంటే వీళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి పోరు కదా. సీరియస్గా కొట్టి ఉంటే, సీరియస్గా తీసుకుంటే ఆ వ్యక్తి ప్రాణాలు పోయేది, ఆ కుటుంబం నష్టపోయేది. దానికి కారణం ఎవరు అంటే మీరు ప్రోత్సహించడం వల్లే, మేము ఉన్నామని చెప్పి మీరు చెప్పడం వల్లే వీళ్ళు ఈ రకంగా రెచ్చిపోతూ ఉన్నారు. వీళ్ళు రెచ్చిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు, తర్వాత కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ విషయం వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. మీరు కూడా మీ రాజకీయ అవసరాల కోసం ఇలాంటి వ్యక్తులను వాడుకుంటున్నారు. గురువింద గింజ తన కింద నలిపేరు కదని చెప్పి ఏదైతే సామెత ఉందో ఆ రకంగా ఇప్పుడు మీ పార్టీలు ఎన్నో తప్పులు చేస్తుంటే, ఎన్నో రకాలుగా బూతులు మాట్లాడుతూ ఉంటే, తప్పుడు పోస్టులు పెడుతుంటే మరి చర్యలు ఉండవు. మరి గాయత్రి కానీ, మీరు కానీ, మీ పార్టీ కానీ మరి సనాతన ధర్మం గురించి అని అన్నారు, సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తామన్నారు. జగన్ గారికి సంబంధించి లడ్డు విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి మహిళ. మరి మీరు ఆ మహిళను ప్రోత్సహించారు, మీ ఛానల్లో ప్రోత్సహించారు, డిబేట్లకు పిలిచారు. అద్భుతంగా ఆమె మీకు సపోర్ట్ చేస్తూ జగన్ గారిని పదే వల్గర్గా వాడు వీడు అని చెప్పి నోటికి ఎంత పళ్ళు రాలగొడతా అని చెప్పి దారుణంగా మాట్లాడింది. ఏమైంది? ఇప్పుడు హిందూ సమాజం చీదరించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మీరు ప్రోత్సహించడం వల్ల. సో ఆమె ఏదో కష్టపడి రాజకీయంగా ఎదగాలనుకున్నటువంటి ఆమె జీవితం ఏమైపోయింది? ఈరోజు ఆమె రాజకీయ జీవితానికి పులుస్తా పడింది. మీరు ఆ రోజే కంట్రోల్ చేసి ఉంటే ఆమె ఈరోజు ఆ రకంగా మాట్లాడి ఉండేది కాదు కదా. సో ఈ రకంగా మీరు ప్రోత్సహించడం వల్లే ఇప్పుడు ఈ వ్యక్తి తప్పు చేశాడు, తప్పుడు మాటలు మాట్లాడాడు. అరే బాబు, నువ్వు మాట్లాడింది తప్పురా, ఈ తప్పు మాట్లాడితే మన పార్టీకే నష్టం, ఇంకోసారి ఎవరు కూడా మాట్లాడొద్దు అని చెప్పి మీరు అఫీషియల్గా చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు? ఏమన్నంటే వైసీపీ పార్టీలో లేరా అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మీడియా మాట్లాడుతుంది, న్యూట్రల్ జర్నలిజం చేస్తే అని చెప్పి వాళ్ళు మేధావులు మాట్లాడతారు. కానీ వీళ్ళు మాట్లాడినట్టు తప్పుల గురించి మాట్లాడరు. వాళ్ళు ఇది తప్పు అని మాత్రం వాళ్ళు చెప్పరు. ఎందుకు వాళ్ళు మాట్లాడలేదా అంటారు. ఇద్దరు మాట్లాడితే ఇద్దరిది తప్పే అని చెప్పేది పోయి ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, మాట్లాడితే తప్పే ఉందని. కిరణ్ చేబ్రోల్ అరెస్ట్కి సంబంధించి అంత దారుణంగా మాట్లాడితే కూడా సపోర్ట్ చేసినటువంటి మూర్ఖులు ఉన్నారు ఇక్కడ. ఏం చేస్తాం చెప్పండి? ఏమనంటే గతంలో మాట్లాడలేదా అంటే ఇంత దారుణంగా, ఇంత నీచంగా, ఇంత జుగుస్తాకరంగా అయితే ఎప్పుడు నేను వినలేదు. ఏదేమైనా కూడా ఈ వీడియో అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో ఈ కూటమి ఇదే రకంగా రిపీట్ చేస్తూ పోతే రేపు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, వాళ్ళు కూడా ఇదే రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా నష్టపోయేది ఇలాంటి వ్యక్తులే.